వెల్కమ్ టు అనూస్ వీడియోస్ అండి. ఈరోజు నేను ప్రీహీట్ చపాతీస్ టిప్ చూపిస్తున్నానండి. చపాతీసు మనకి గంటలో గెస్ట్ వస్తుందనగా వాళ్ళకి వేడిగానే ఉండాలి, మనం వాళ్ళతో టైం కేటాయించాలి, టైంకి పెట్టాలండి. అప్పుడు మనం చపాతీస్ని మనం ప్రీహీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని వాళ్ళు రాగానే గబగబా పెనం మీద మళ్ళీ వేడి చేసేసి పెట్టేస్తే పొంగుతాయండి. వాళ్ళకి వేడిగా పెట్టినట్టు ఉంటుంది. ఒత్తే పని ప్రత్యేకంగా టైము మనకి వేస్ట్ అవ్వకుండా, వృధా అవ్వకుండా వచ్చిన వాళ్ళతో గడిపే సమయం కూడా ఉంటుందండి. మనకి ఒత్తే సమయము కలిసి వస్తుందండి. ముందర ప్రీహీట్ చేసేప్పుడు ఎక్కువ మంది గెస్ట్ వచ్చినప్పుడు ఈ టిప్ ఉపయోగపడుతుంది అనిపించిందండి. ఈ విధంగా కర్రీ ఆల్రెడీ చేసేసుకుంటాము. చపాతీలు మాత్రం ఇలా ప్రీహీట్ చేసేసుకుంచుకొని మొత్తం చేసేసి ఉంచే కంటే ప్రీహీట్ చేసేసుకుని ఉంచుకుంటే మళ్ళీ పెనం మీద వేసేసుకోవటం వల్ల వెనక్కి ముందుకి తిప్పడంతో మన పని అయిపోతుంది, ఒత్తే పని తగ్గుతుంది అనిపించిందండి. ఈ పాలకూర పప్పు చేశాను ఈ విధంగా మా బ్రేక్ఫాస్ట్లో. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి. ఇంకా పూరీలు కూడా చేసుకోవచ్చండి ఈ విధంగా. పెనం మీద ముందుకి వెనక్కి అంటే చాలు. చూసారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇది అందరికీ ఆలోచన వస్తూనే ఉంటుందిలేండి, మనం చేస్తున్న కొద్దీ వస్తూ